ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతిరోజు డైలీ తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక నిన్న జూన్ 21వ తారీఖున మధ్యాహ్నము 1 గంటకు మీ అందరికీ కూడా 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వటం జరిగిందండి. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు జూన్ 22వ తారీఖు సంబంధించిన టోకెన్లు. దయచేసి దూర ప్రాంతం వాళ్ళు ఒకరోజు ముందు మధ్యాహ్నం 1 గంటకు టోకెన్లు ఇస్తున్నారని తెలుసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇక అలాగే నిన్న జూన్ 21వ తారీఖున 90,072 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 33,459 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే 4,08,00,000 స్వామివారి హుండీ కానుకలు, అలాగే 4,34,000 మంది స్వామివారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారు. 2,80,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 3,295 మంది మెడికల్ ట్రీట్మెంట్ అయితే కొండపైన వారు పొందడం జరిగిందండి. అలాగే మరొక ముఖ్యమైన సమాచారము, ఈరోజు జూన్ 22వ తారీఖున కాస్త భక్తుల రద్దీ అనేది ఉందండి. ఎందుకు అంటే వారాంతరం కాబట్టి శనివారము ఆదివారము భక్తులు ఎక్కువ మంది వస్తారు. ఆ రద్దీ అలాగే కొనసాగుతుంది. ప్రస్తుతానికి క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు అందరూ భక్తులు ఉండగా శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ పొడిగించబడింది. ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా 18 గంటలు దర్శనం పట్టే అవకాశం ఉన్నది. అలాగే సర్వ దర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళకు 4 నుంచి 6 లేదా 7 గంటలు పట్టే అవకాశం ఉన్నది. 300 రూపాయల టికెట్ కానీ 500 రూపాయల టికెట్ కానీ మీ వద్ద ఉన్నట్లయితే మీకు 3 నుంచి 5 గంటలు పట్టే అవకాశం ఉన్నది. ఇక మిగతా అన్ని సేవలు గంట లోపల మీకు దర్శనం అయిపోతాయి. ప్రస్తుతానికైతే సుపదం నుంచి చంటి పిల్లల దర్శనాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ, మిలిటరీ ఇటువంటి అన్ని దర్శనాలు ఉన్నాయి. రికమెండేషన్ లెటర్లు కూడా ఉన్నాయి, తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.